నేటి రాశి ఫలాలు మీనారాశి వారికి ఈరోజు అవసరానికి చేతికి ధనం అనేది అందుతుంది. ప్రతి అవసరం కూడా తీరిపోతుంది. ధనానికైతే ఎలాంటి లోటు కనిపించట్లేదు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు అధిక లాభాలను అందుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు ఆనందంగా గడపగలుగుతారు. అలాగే ఈరోజు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఉద్యోగ వాతావరణం అనేది ప్రశాంతంగా గడిచిపోతుంది. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ఉన్నతాధికారుల యొక్క అండదండలను పొందగలుగుతారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి నూతన ఉద్యోగం అనేది లభిస్తుంది. ఇక ఈరోజు మీనరాశి వారు బాకీలను తీర్చగలుగుతారు. ఆర్థికంగా చాలా బాగుంది కాబట్టి బాకీలను తీర్చగలుగుతారు. అలాగే మొండి బాకీలను వసూలు చేసుకోగలుగుతారు. సంపూర్ణ ఆరోగ్యం అనేది కనిపిస్తుంది. ఆర్థిక పరిపూర్ణత అనేది కలుగుతుంది. ఆస్తి అమ్మకాలలో కొనుగోలులో అంటే రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను గడిస్తారు. ఇక ఈరోజు మీనరాశి వారికి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యా అభివృద్ధి కనిపిస్తుంది కాబట్టి వారు పోటీ పరీక్షల్లో నెగ్గగలుగుతారు. అనుకున్న చోట్ల సీట్లను కూడా పొందగలుగుతారు. ఇక రాజకీయ నాయకులకు కూడా చాలా అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. వారు మంచి శుభవార్తలను వింటారు. ఇక ఈరోజు మీనరాశి వారికి ఆధ్యాత్మికత పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయం సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఎవరైతే వారి ఇంటిలో వాస్తుపరంగా మార్పులు చేయాలనుకుంటున్నారో ఇది మంచి రోజుగా చెప్పవచ్చు. ఈరోజు మీరు ఇంటిలో మార్పులు చేస్తే మంచి జరుగుతుంది. ఇక విదేశీ విద్య వైద్య అలాగే వ్యాపార నిమిత్తమై వృత్తి నిమిత్తమై ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో వారికి ఈరోజు చాలా అనుకూలమైన రోజు. ఎందుకంటే అన్ని అడ్డంకులు తొలగిపోయి మీరు విదేశీయానం చేయడానికి చాలా అనుకూలత అనేది కనిపిస్తుంది. మీనరాశి వారికి సంపూర్ణ ఆరోగ్యం అనేది సిద్ధిస్తుంది. ముఖ్యమైన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక పరిస్థితి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఇక సన్నిహితుల నుండి శుభవార్తలను అందుకుంటారు. ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో వాటికి కార్యరూపం అనేది దొరుకుతుంది. ఇంట బయట ప్రశాంతమైన వాతావరణంలో గడపగలుగుతారు. ఇక దూర ప్రయాణ సూచనలు ఉన్నవి కాబట్టి తగు విధంగా సంసిద్ధం అవ్వండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలలో నూతన ప్రణాళికలను అమలు చేసి మంచి లాభాలను పొందగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట ఒత్తిడులను అధిగమించగలుగుతారు. చిత్ర పరిశ్రమ వారు క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రయత్నాలన్నీ కూడా ఈరోజు ఫలిస్తాయి. ఇక ముఖ్యంగా విద్యార్థులకు వారు అనుకున్న ఫలితాలను పొంది చాలా ఉత్సాహంగా గడుపుతారు. ఇక మహిళలకి కుటుంబం సభ్యుల యొక్క సహకారం అనేది లభిస్తుంది. ఆస్తి లాభ సూచనలు కూడా కనిపిస్తున్నవి. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగులు ఎరుపు మరియు తెలుపు, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీనరాశి వారు శ్రీరామ రక్ష స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.